నేను పార్టీ కనబడ్డారు అక్కడ. పార్టీ మారినా మన పార్టీ ఫీలింగ్ రాలేదు. మన పార్టీ కాదు, మనం అందరూ కుటుంబ సభ్యులు పనిచేస్తాం. ఎందులో ఉంటే అందులో నిజాయితీగా చేస్తాం. ఆ పార్టీ నచ్చలేదు, బయటకు వచ్చేసాం. సత్యానందం గారికి ఎంత కృషి చేయాలి అంత కృషి చేసి ఆయన భారీ మెజార్టీలతో నగ్గిస్తాం. అందులో మాత్రం సందేహం ఏమీ లేదు. అది మన ఒక ఊరు కాదు, ప్రతి ఊరు తిరుగుతున్నాం. తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్తున్నాం. నైట్ 12 గంట అవుతుంది పడుకోబోయేవాడికి. మనకు భయం ఉంది, మనం నిజాయితీగా ఉంటాం. ఎందులోకి వెళ్ళినా నిజాయితీగానే చేస్తాం. మనకి అందులో మొక్కడం అయితే ఏమీ లేదు. మనం దేంట్లోని పాటు చేయం. మన నీటే మనల్ని కాపాడుద్ది. టీ తాగుతా. పార్టీ మారా? పార్టీ ఎందుకు మారా నువ్వు? ఆ పార్టీ ఎందుకు మారావంటే ఆ పార్టీలో అసమర్థనం ఎక్కువైపోయింది. ఎవరికి ఏది చేయించలేము. నిజంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం న్యాయం చేయలేము. దానివల్ల మనకి ఇంక ఈ పార్టీలో ఉంటే నా అన్యాయం తప్ప న్యాయం జరగదని నేను బయటకు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు పార్టీ మారా, మీ ఊర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? మా ఊళ్ళో అయితే నాకు రెస్పాన్స్ అయితే ఏ పార్టీలో ఉన్నా నాకు ఆ గౌరవం ఉండదు. ఎందుకంటే నేను అందరికీ నా సాయశక్తిలో నేను కృషి చేస్తాను. నా దగ్గరికి ఎవరు వచ్చినా, మంచి పెద్దోడు వచ్చినా చిన్నోడు వచ్చినా ఆ పని చేయంతాకే చూస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్ పథకం అందిందిరా, ఆ గవర్నమెంట్ పథకం అందిన తర్వాత కొంతమందికి ఎందుకు పరిమితం చేస్తున్నాం, అందరికి ఎందుకు ఇవ్వట్లేదు? అదే పెద్ద ఫాల్ట్. అదే వాళ్ళకి ఎవరికి మక్కువ ఉందో లేకపోతే వాళ్ళకి ఎవరో ఇదిగా ఉన్నారో వాళ్ళకే ఇచ్చుకోవటం, మన ఏదైనా చెప్తే వాళ్ళకి ఇవ్వకపోతాం. అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సొంతంగా ఎవరున్నారో వాళ్ళు చూసి ఇవ్వటం. అర్హులైన వాళ్ళకి ఎవరికి లేవు. ఇప్పుడు గవర్నమెంట్ అందరికి ఇస్తుంది, దేవుడు కరుణించినా పూజారి కరుణించట్లేదు. అలాంటి విషయాలు అలాగే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నేను ఎక్కడో నుంచి వచ్చి సామాజిక స్పృహతోటి సమాజం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా బాగుండాలి, నాశనం అయిపోతున్న బాధతో మేము వచ్చి రోడ్డు ఎక్కుతుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇంట్లో నుంచి బయట రావట్లేదు. ఎందుకని తెలుసా? ఎందుకంటే భయం. ఎందుకు భయం అంటే అధికార పార్టీలో ఉన్నారు. ఈ పెరిగితనంతో కూడిన సమాజం ఎందుకు మనకి రాబోయే రోజుల్లో ఏమవుతుంది? ఇప్పుడు మనం అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతికేస్తాం అబ్బాయి, ఇంకా మిగతా వాళ్ళు పిల్లలు ఏమైపోతారు? ఇప్పుడు ఈ సమాజం ఏమవుతుంది అంటే అందరూ ఒకలాగా ఉంటారు కదా. ఇప్పుడు వెనకదలు ఏదో నన్ను భయపెట్టి నన్ను ఏదో చేద్దామని కొంతమంది ఉంటారు, నన్ను లేదా ఇంకో రకంగా భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఏంటంటే కొంతమంది ఎందుకు రావట్లేదంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు ఏదైనా అధికార పరంగా ఏమైనా చేస్తారో లేదంటే మా చిన్న వ్యాపారం ఒకే ఊర్లో పుట్టి ఒకే దాంట్లో పుట్టి ఒకే ఇంటి పేరులో ఉండి ఎందుకు ఏ బతుకులు అంతే. ఇంకా ఇప్పుడు వీళ్ళు రాజకీయమే జీవితం అనుకుంటున్నారు, కానీ జీవితం రాజకీయం కాదు. రాజకీయం వేరు, జీవితం వేరు. రాజకీయంలా ఉండాలి. రాజకీయం మనం ఏదో పార్టీలో తిరుగుతున్నాం, ఆ పార్టీ 4 రోజులు తీసుకుని మన గెలుపు మనం సాధ్యం అయ్యాక మనం ప్రజలను ఎలా చూడాలో అలా చూసుకోవాలి. అదే మరి అలాగే ఈ పార్టీ నాశనం చేశారు. ఈ పార్టీని మొత్తం భూస్థాపనం చేయడానికి కారణం అదే. మొత్తం వాళ్ళ వర్గాల కింద చెప్పు. బండారు సత్యనారాయణ గారి అయితే బాగానే ఉంది, ప్రజల్లో అయితే చాలా బాగుంది. మీ వల్ల మాకు అన్ని లబ్ధి బాగుంటాయంటే చాలా స్పందన బాగుంది. అది కాకుండా ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ప్రతిదీ రేట్లు పెంచారు. ఏదో పథకాలు పెట్టి పథకాలు ఇస్తున్నాం అంటున్నారు తప్ప ప్రతిదీ రేట్లు డబల్ రేట్లు అయిపోయినాయి. అదొకటి. పెన్షన్ కొంతమందికి ఆగిపోయింది. ఎలాగంటే అది కరెంటు బిల్లు ఎక్కువ వస్తాం వల్ల పెన్షన్ ఆగి చేస్తాం అన్నది చాలా అన్యాయం. అది కరెంటు బిల్లు ఇవాళ 100 యూనిట్లు కాల్చుకునేవాడు ఎవడున్నాడు? ఒక ఇంట్లో ఫ్యాన్ 2 లైట్లు వెలిగినాయి అంటే 100-150 యూనిట్లు వస్తుంది. అవి 100 యూనిట్లకే మీరు మించి వాడకూడదు కరెంట్ అంటే ఎక్కడ? అది ఎంతవరకు న్యాయం? అది ఒకటి. మన పాస్ పుస్తకాల మీద ఏమో జగన్ గారి ఫోటో, మన పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ గారి ఫోటో. అది మరీ దారుణం. ఇంకా అది ఎంతమంది సీఎంలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, రోషయ్య గారు చేశారు, కిరణ్ మోహన్ రెడ్డి గారు చేశారు, ఇందిరాగాంధీ గారు చేశారు. వీళ్ళందరూ ఫోటోలు లేని ఈయన ఫోటో వేయించుకున్నాడు. ఎంత మెజార్టీ రాబోతుంది? మెజారిటీ జనం 50,000 అంటున్నారు, 40,000 అంటున్నారు. అది మాత్రం 30,000, 25,000 పైన గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. ఓకే సార్.